నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. నిన్న 'జోగి రమేష్' గారు అరెస్ట్ జరిగింది. ఇప్పుడు 'విడుదల రజనీ' మీద కేసు నమోదైంది. అసలు ఏంటి కేసు? 'విడుదల రజనీ' 5,00,00,000 తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసింది అని చెప్పి వార్తొచ్చింది. మరి నిజమేనా ఇదంతా? రూ. 5,00,00,000 నిజంగా ఈవిడ చీట్ చేసిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, విడతల రజనీ అనుచరులు, పిఏ వీళ్ళ మీద ఒక కేసు నమోదైంది. అంటే ఉద్యోగం ఇప్పిస్తాము అంటూ కూడా కొంతమంది నిరుద్యోగుల దగ్గర నుండి రూ. 5,00,00,000 వరకు వసూలు చేసి ఎగ్గొట్టారు అని ఆరోపణ అనేది కేసు. మరి నిజంగానే ఇది జరిగిందా సార్? అసలు ఏం జరుగుతుంది? నిన్న దాకా జోగి రమేష్ ఏది నకిలీ మద్యం కేసు, మరి అతను ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే ప్రమాణాలు చేయడం, చంద్రబాబు మీద, లోకేష్ మీద ధ్వజం ఎత్తడం, ఏంటి నిన్న అరెస్ట్ అయ్యాడు, జైలుకి పంపించారు. ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఇంకో మాజీ మంత్రి ఎవరిమే, వసూళ్ళ రజనీ అంటారు. విడుదల రజనీ ఇంటి పేరు అనుకుంటా, ఆమె పేరే మార్చేశారు, వసూళ్ళ రజనీ. అంటే అక్రమ వసూళ్ల కేసులు అనేకం ఉన్నాయి. అసలు ఎప్పుడో ఈమె అరెస్ట్ అన్నారు. ఏది ఏసీబీ కేసు కూడా నమోదైంది. ఇప్పుడు తాజాగా ఈ కేసు మీరు చెప్తారు. ఎవరో ఫార్మసీ విద్యార్థులు పల్నాడు ఆ ప్రాంతంలో వాళ్ళు కేసులు పెట్టారు. రజనీ పిఏ రామకృష్ణ, లేకపోతే శ్రీకాంత్, ఇంకొక ఇద్దరు ఆమె అనుచరులు, వీళ్ళందరూ కలిసి వాళ్ళని మోసం చేశారు. 5,00,00,000 వాళ్ళ దగ్గర వసూలు చేశారు, ఫార్మసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని. అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈమె మీద చాలా చెడ్డ పేరు. అప్పట్లో పీజీ సీట్లు అమ్ముకున్నారని, మెడికల్ పీజీ సీట్లు అమ్ముకోవటం అనేది అదో పెద్ద స్కామ్ అన్నారు అప్పట్లో. అవును సార్. ఏది ఒక్కొక్క మెడికల్ సీటు దగ్గర దగ్గర 5,00,00,000కి అమ్మారు. పీజీ సీటు 150 పీజీ సీట్లు ఉంటే అదే ఒక 750 కోట్ల స్కామ్ అన్నారు. లేకపోతే మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు, అదో 300 కోట్ల స్కామ్ అన్నారు. ఏది ప్రభుత్వ ఆసుపత్రులకి మందుల సరఫరాలో ఎక్స్పైర్డ్ మెడిసిన్, నాసిరకం మందుల సరఫరా. అదేగా ఇది నాడు నేడు అనేది ఒక పెద్ద స్కామ్. ఎందుకు అక్కడ దాకా ఎందుకు, మెడికల్ కాలేజీలు కూడా పెద్ద స్కామ్ అన్నారు కదా. అప్పుడు 17 మెడికల్ కాలేజీలు మేము ప్రారంభించాము అని చెప్తారు. కానీ వాస్తవంగా అక్కడ కట్టుబడి చేసింది ఒక పులివెందుల మెడికల్ కాలేజీ ఒక్కటే. అదేంటి, అదొక్కటే ఒక 70% కంప్లీట్ అయింది. అది కూడా 30% హాస్టల్స్ కట్టలేదు, ఫ్యాకల్టీ లేరు. ఈ మెడికల్ కాలేజీల పేరుతో ఏంటి ముందస్తు అడ్వాన్సులు దండుకున్నారని, అంటే వాళ్ళ దగ్గర వసూళ్లు చేశారని, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర. అక్కడ మొండిగోడలు మాత్రమే కట్టారు, బేస్మెంట్లు మాత్రమే వేశారు. దానికే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉద్యమం అని, లేకపోతే ఆందోళన అని, అతనే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళడం. ఈమె కూడా వెళ్ళారు, ఎవరు రజనీ కూడా వెళ్ళి నర్సీపట్నం అక్కడ అయ్యన పాత్రుడు రమ్మని పిలుస్తారు. ఇప్పుడు వీటికి పిలుస్తారా ఈ వసూళ్ళకి? ఇప్పుడు ఈమె కూడా ప్రమాణం చేస్తుందా మరి? ఏది మరి ఈమె ఇంతవరకు ప్రమాణం చేయలే. ఆ రోజు అక్కడ అఖిలాండం దగ్గర భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు, లేకపోతే జోగి రమేష్ దుర్గమ్మ దగ్గర కుటుంబ సభ్యులతో ఏదో ప్రమాణం డ్రామాలు ఆడారు. మరి ఈమె కూడా ఆడుద్దా? అంటే కేసు నమోదైంది రజనీ పిఏలు ఇద్దరు, అలానే ఆయన అనుచరులు ఇద్దరు మీద, అంటే నలుగురు మీద కదా సార్. రజనీ మీద నమోదు కాలేదు కాబట్టి వెళ్ళి ప్రమాణం చేయట్లేదేమో. ఇదొక్కటే కాదు కదా, ఇప్పుడు శ్రీనివాస క్రషర్స్, బాలాజీ శ్రీనివాస క్రషర్స్ అని ఆ కేసు ఏమైంది? అప్పుడు ఆ కేసులోనే ఆయన ఐపీఎస్ సస్పెండ్ అయ్యాడు. ఎవరు? జాషువా. వెళ్ళి మాట్లాడుకోండి, 10 కోట్లు అడుగుతున్నారు, ఎవరు? రజనీ. మాట్లాడుకోండి అని చెప్పి జాషువా ఒత్తిళ్లు మేము తట్టుకోలేకపోయామని చెప్పి వాళ్లే కేసు పెట్టారు. ఆ బాలాజీ శ్రీనివాస క్రషర్స్, అతని పేరేదో ఉంది, శ్రీనివాసరావు వాళ్ళు. అంటే ఇప్పుడు మేమే వెళ్ళి ఇచ్చాము 2 కోట్లు, రజనీకి ఇచ్చాము, తర్వాత వాళ్ళ పిఏకి ఇచ్చాము. అందులో ఆ కేసులో వాళ్ళ మరిదిని కూడా అరెస్ట్ చేశారు. ఎవరు? విడుదల రజనీ మరిది గణేష్. అతను జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చినట్టున్నాడు. అంటే జైలుకి వెళ్ళడం, బయటికి రావడం వీళ్ళకి అలవాటు అయిపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు మరి మహిళను వదిలేస్తారా? ఇప్పుడు ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఏదో ఒక ఇది వస్తోంది. ఆయన ఏంటి, ఆయన మహిళల జోలికి వెళ్ళొద్దంటున్నారు. పేరుని నాని జయసుధ పేరు మీద గోడౌన్లు కట్టడం, లేకపోతే అక్కడ అక్రమ రేషన్, ఆ కేసులు ఏదైనా ఉంటే
మీరు ఉమ్, పేరు నాని మీద టార్గెట్ చేసుకోండి కానీ ఆమె జోలికి వెళ్ళొద్దని ఈయన అన్నట్టుగా ఎవరు చెప్పారు? పేరు నానియే చెప్పాడు. అవును సార్. అంటే చంద్రబాబు మహిళల సెంటిమెంట్ ఈ ఉమ్, విడుదల రజని లేకపోతే రోజా వీళ్ళ పాలిట వరంగా మారిందా? ఆ? ఉమ్, ఒక రక్షా కవచం అవుతుందా? అంటే ఒకటి నేరానికి మహిళతో సంబంధం ఏంటమ్మా? ఇప్పుడు అవును నేరానికి సార్. కులంతో సంబంధం ఏంటి? ఇప్పుడు ఉమ్, నిడుకుంటారు అరుణ్ అని వదిలేశారా? ఉమ్, ఆమె ఎవరు? కిలేడియా? కిలేడి అరుణ్ అని అంట. అవును సార్. నెల్లూరు జిల్లాలో ఆ, రౌడీ షీటర్ శ్రీకాంత్ అడ్డం పెట్టుకుని ఆమె వందల కోట్లు వసూలు చేసిందని ఇటు ఏది రాజకీయ పార్టీ నాయకులతో ఆమె సంబంధాలు విజయసాయి రెడ్డి తరపున ఆమె ప్రచారం చేయడం, ఆ? ప్రసన్న కుమార్ రెడ్డి తరపున ఆమె ప్రచారం చేయడం, ఎవరామె? కిలేడి అరుణకు ఓ న్యాయం లేకపోతే విడుదల రజనీకి ఓ న్యాయమా? అంటే మనం అరుణాతో ఏమైనా పోల్చామని కాదు. అంటే ఒకటి శాసనసభ్యురాలుగా ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉంటాయా? ఉమ్, వీళ్ళకి ఇమ్యునేషన్ ఉందా? ఉమ్, ఇమ్యూనిటీ ఉందా? ఇప్పుడు మంత్రిగా పనిచేస్తే ఇమ్యూనిటీ ఏమైనా ఉందా? ఇప్పుడు రమేష్ అరెస్ట్ చేశారు కదా, జోగి రమేష్ ని మంత్రిగా అరెస్ట్ చేశాడని చేశారు. ఏమైనా వదిలేశారా? మనం అంటోంది అదే. ఏంటి తేడా? ఉమ్, ఏది ఆ కిలేడి అరుణ ఆమె మీద కూడా అక్రమ వసూళ్లు చేశారని కేసులు అవును అరెస్ట్ సార్. చేశారు, జైలుకి పంపారు. నిన్ను కూడా పట్టుకొచ్చారు. నేను గుంటూరులో ఇంకో కేసు ఏదో పడింది. ఆ? అవును. ఆ గుంటూరు కోర్టులో హాజరుపరిస్తే ఆమె పోలీసుల సమక్షంలోనే వాడికి వార్నింగ్ ఇచ్చిందంట. ఏమని? అవును. నీ అంతు తేలుస్తా, నేను బయటకు వస్తా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినండి. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా? ఆ? ఒకటి ఇప్పుడు విడుదల రజని ఇక్కడ ఉమ్, కిలేడి అరుణకో న్యాయం, విడుదల రజనీకో న్యాయం అనే చర్చ జనంలో ఎందుకు సాగేలాగా ప్రభుత్వం ఉమ్, అవకాశం ఇస్తోంది? ఇప్పుడు చదువుకుంటే, ఇప్పుడు వీళ్ళు ఆ, డబ్బుంటే ఉమ్, అధికారం ఉంటే ఏ నేరం అయినా చేయొచ్చా? ఇప్పుడు వీళ్ళని ఏమనుకోవాలి? ఎడ్యుకేటెడ్ క్రిమినల్స్ అనుకోవాలా లేకపోతే పవర్ఫుల్ క్రిమినల్స్ అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో ఉమ్, నేరం, డబ్బు రెండు కళ్ళుగా రాజకీయం నడుస్తోంది. ఉమ్. నేరగాళ్ళది రాజ్యం. జగన్మోహన్ రెడ్డి హయాంలో డబ్బు విపరీతంగా వసూళ్లు చేశారు. ఆ? ఇప్పుడు ఈ ఫార్మసీ విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు మహిళలు కదా అని చెప్పేసి వదిలేస్తూ పోతే రేపు స్కామ్ చేయాలి అనుకున్న వాళ్ళు మగవాళ్ళు స్కామ్ చేస్తారు, పెట్టేదే ఆడవాళ్ళ పేర్లు పెడతారా? అంతే కదా. ఇప్పుడు అదే ఇప్పుడు ఆ జయసుధ ఉదంతం ఆ ఆ గోడౌన్లేయో నాని పేరు మీద పెట్టుకోవచ్చు కదా. లేదు, స్త్రీ కిట్టు వాళ్ళ భార్య పేరు మీద. కిట్టు పేరు మీద పెట్టుకోవచ్చు కదా. మరి జయసుధ పేరు మీద ఎందుకు పెట్టారు? అంటే మహిళలని వీళ్ళ నేరాలకి ఆ, పావులుగా పెడుతున్నారా? వాళ్ళ పేరు మీద నేరాలు చేసి ఆ, దాటుకోవాలని చూస్తున్నారా? ఏదైనా ఉమ్, ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్, ఉమ్. దరిమిల నెక్స్ట్ అరెస్ట్ ఎవరు? అంటే భూమన సార్ నాకు కరుణాకర్ రెడ్డి చిన్న అరెస్ట్ విషయం. అనుకో. ఇప్పుడు ఒకవేళ విడుదల రజనీ లాంటి స్త్రీలు కదా వీళ్ళు, మనం అరెస్ట్ చేస్తే వ్యతిరేకత వస్తదేమో, రాష్ట్రంలో ఆ మహిళలు తిరగబడతారేమో అని చెప్పి ఆలోచిస్తుందా? లేకపోతే ఇంకా స్ట్రాంగ్ కేసు దొరికితే అరెస్ట్ చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తుందా కూటమి ప్రభుత్వం? ఇక్కడ బాధితులమ్మా వీళ్ళంతా. అవును సార్. వీళ్ళెందుకు తిరగబడతారు? వీళ్ళు న్యాయం చేయమంటున్నారు. ఇప్పుడు అవును. మహిళలను అరెస్ట్ చేస్తే మహిళలు తిరగబడతారా అంటే నిడుగుంట అరుణాన్ని అరెస్ట్ చేశారు. మరి తిరగబడ్డారా? మహిళా లోకం ఉవ్వెత్తున ఎగిసిపడిందా? లేదు. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకు ఇట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటి ఆడుదాం ఆంధ్రాలో రోజా అవినీతి అన్నారు. అదొక అవును. 100 కోట్ల స్కామ్ అన్నారు. ఆమె అవును. మంత్రి. అక్కడ ఆమె అసలు అనేక ఇసుక మాఫియా అని లేకపోతే వసూళ్ళని ఆమె పేరు మీద కూడా వసూళ్ళు. అసలు ఆ అవును. కేసు ఏమైంది ఇంతవరకు మనకు తెలియదు. అసలు కేసు పెట్టారా? ఏంటి? అక్కడ ఆ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ టికెట్ కోసం ఎవరో కౌన్సిలర్ భువనేశ్వరి హ్మ్. ఎంత దగ్గర దగ్గర ఒక 50-60 లక్షలు ఇచ్చిందని హ్మ్. అతను పిఏ మీదే. ఇది రోజా పిఏ అప్పట్లో ఆరోపణలు. అతనేదో కొంత అమౌంట్ తిరిగి ఇచ్చాడు అవును సార్. ఆ భువనేశ్వరికి. కానీ ఆమె ఏమంటోంది? నాకు ఇచ్చింది కొంతే, ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉందన్న. హ్మ్. అదే కాదు, ఇది కూడా ఉంది కదా. ఎవరు? రజనీ పైనే ఉన్నాయి. చిలకలూరిపేట టికెట్ అమ్ముకున్నదని. ఉం? అవును. మల్లెల రాజేష్ నాయుడు అతను ఒక పెద్ద ఆరోపణలు చేశాడు. మరి కేసు కూడా ఉందనుకుంటాను. సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేశాడు. 6 కోట్లు వసూలు చేసింది నా దగ్గర ఆమె. హ్మ్. 3.5 కోట్లు తిరిగి ఇచ్చారు. ఇంకా 2.5 కోట్లు ఇవ్వాలి.
ఉమ్, చిలకలూరుపేట టికెట్ నాకు అమ్మిందని చెప్పి మల్లెల రాజేష్ నాయుడు కంప్లైంట్ ఏమైంది, అసలు ఎంతమంది దగ్గర ఈ వసూళ్లు చేసింది, ఏ విధంగా జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో ఆ ఎడ్లపాటు రైతుల దగ్గర వసూలు చేసిందని. ఉమ్, ఇప్పుడు జోగి రమేష్ మీద కూడా అదే కేసులు. ఆ ఉమ్, జగనన్న ఇళ్ల కాలనీలు అనేది ఆ ఒక్క స్కీమే 10,000 కోట్ల స్కామ్ అంటున్నారు. ఉమ్, అంటే భూములు రైతుల దగ్గర ప్రభుత్వంతో కొనిపించారు. ఏది ఉమ్, 10 లక్షలు ఎకరం చేసే భూమి 50 లక్షలు కొనిపించారు. ఉమ్, దాంట్లో వాటాలు తీసుకున్నారు. ఉం? ఉమ్, ఇప్పుడు అంబటి రాంబాబు మీద కూడా ఉన్నాయి ఆ ఆరోపణలు. ఏది ఆ సీఎంఆర్ఎఫ్ ఉమ్, ఆవిడ పాపం అసలు బిడ్డ జరిగిపోతే అతనికి వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ 5 లక్షలు ఏమో వస్తే 2.5 లక్షలు నాకు ఇవ్వమన్నాడు. ఉమ్, దాని మీదే కదా పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యి తనే 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టున్నాడు. అవును ఎవరికి? సార్. ఆ బాధితురాలకి, పారిశుధ్య కార్మికురాలు ఆమె బిడ్డ అవును. చనిపోతే ఆమె దగ్గర కూడా వీళ్ళు వసూలు చేశారంటే ఏదైనా వసూళ్ల రాజాలు, వసూళ్ల రాణీలు, వసూళ్ల క్వీన్ ఏమనాలా? విడుదల మరి రజనీపై తాజా కేసు దరిమిల అనేక కేసులు గతంలో నమోదైన వాటిని ఇంతవరకు ఒక కొలిక్కి తీసుకురాకపోవడం. అవును. ఇప్పుడు ఒకటి ఉమ్, బాధితులతో వచ్చి కేసులు పెడుతున్నారు. ఉమ్, ఆ కేసుల పైన మరి ప్రభుత్వ చర్యలు ఏంటి? ఉమ్, అడపాదడపా జరగకూడదు. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు. ఓకే. ఏది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవం. వాళ్ళే ఉమ్, చేశారు నేరాలు. గతంలో అనేక ఘోరాలు చేశారు. వాటిల్లో అరెస్ట్ కాల. కానీ నకిలీ మద్యం కేసు వచ్చి తగులుకుంది. ఆ? వెంటనే అరెస్ట్ అయ్యాడు. జైలుకి ఉమ్, వెళ్ళాడు. నెల్లూరు జైల్లో ఉన్నట్టున్నాడు. సేమ్ అంతే. విడుదల రజని ఎంతమందిని మోసం చేసినా, అనేక కేసులు తప్పించుకున్నా, ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అవుద్దా? ఉమ్. చూడాలి ఏం జరుగుద్దని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.